అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ విశ్వాస సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నీరు అపరిశుద్ధం ఎలా అవుతుంది? నీరు ఎక్కువగా ఉండి నిలిచి ఉన్నా ప్రవహిస్తూ ఉన్నా ఆ నీటిలో ఏదైనా అశుద్ధ వస్తువు పడి దాని కారణంగా ఆ నీటి రంగులో కానీ రుచిలో కానీ వాసనలో కానీ మార్పు రానంత వరకు ఆ నీరు పరిశుద్ధమైనదే. కానీ కొద్దిపాటి నీటిలో నజాసతే ఖఫీఫా లేక నజాసతే గలిజా పడిపోతే ఆ నీరు అపరిశుద్ధమైపోతుంది. కొద్దిపాటి నీటిలో పిల్లి, ఎలుక, మేక, కోడి, కాకి, పిచ్చుక లాంటి ప్రవహించే రక్తం గల ప్రాణులు పడి చనిపోయినట్లయితే ఆ నీరు అపరిశుద్ధమైపోతుంది. వీటికి సంబంధించిన ఆదేశాలు: తక్కువ ఎక్కువ నీటికి ప్రమాణం: ఒక కుంట కానీ బావి కానీ కొలను కానీ 5.5 గజాల పొడవు, అంతే వెడల్పు, కనీసం ఒక 3 అడుగుల లోతుగా ఉంటే దాని నీరు మాయే కసీర్ అంటే ఎక్కువ నీరుగా భావించాలి. అంతకంటే తక్కువ పరిమాణం అయితే అదే మాయ ఖలీల్ తక్కువ నీరుగా పరిగణించబడుతుంది. బావి నీరు: అశుద్ధాలు లేక జంతువులు ఏదైనా బావిలో పడిపోయినా లేక అందులోనే చనిపోయినా ఆ నీటిని శుభ్రపరచటానికి 3 మార్గాలు ఉన్నాయి. 1. పూర్తి బావే అశుద్ధమైపోవటం. ఈ పరిస్థితుల్లో ఆ బావిలోని మొత్తం నీటినే తోడివేయవలసి వస్తుంది. 2. పూర్తి బావి అపరిశుద్ధం కాకపోవటం. ఇలాంటి పరిస్థితుల్లో బావిలోని నీరు కొంత తోడివేసినా సరిపోతుంది. 3. అసలు బావి అపరిశుద్ధమే కాకపోవటం. బావి నీరు పూర్తిగా అశుద్ధమయ్యే పరిస్థితులు: బావిలో నజాసతే ఖఫీఫా లేక నజాసతే గలీజాకు సంబంధించిన ఏ అపరిశుద్ధ పదార్థం పడిపోయినా ఆ బావిలోని నీరంతా అపరిశుద్ధమైపోతుంది. ఉదాహరణకు హలాల్ లేక హరాం జంతువుల పేడ, లద్దెల పెద్ద మొత్తం బావిలో పడినా, మనిషి మలం, మూత్రం, రక్తం, చీము, సారా, కోడి, బాతుకు సంబంధించిన రెట్ట మొదలైనవి బావిలో పడిపోయినా ఆ బావిలోని నీరంతా అపరిశుద్ధమే. ఏ జంతువుల ఎంగిలి అపరిశుద్ధమో ఆ జంతువులు అంటే కుక్క, పంది మొదలైనవి బావిలో పడిపోయినప్పుడు ఆ నీరంతా అపరిశుద్ధమైపోతుంది. ఇదే విధంగా వాటి ఎంగిలి పడిన నీరు పూర్తిగా అపరిశుద్ధమైపోతుంది. అశుద్ధం అంటిన చెప్పులు, బూట్లు, అలానే అశుద్ధమైన గుడ్డలు నూతిలో పడిపోతే ఆ బావి నీరంతా అపరిశుద్ధమైపోతుంది. అయితే కేవలం అనుమానంపై నీటిని లేక మరే వస్తువునైనా అపరిశుద్ధం అని అనుకోరాదు. అశుద్ధం అంటిందని రూఢిగా తెలిసినప్పుడే నీరు అశుద్ధమైనట్లు భావించాలి. ఉదాహరణకు చెప్పుకో బూటుకో అశుద్ధం అంటింది, కానీ నడిచేటప్పుడు భూమి రాపొడికి అది తొలగిపోయింది. అలాంటప్పుడు అనుకోకుండా పాదరక్షలు బావిలో పడిపోతే ఆ నీరు అపరిశుద్ధం కాదు. అయినా ముందు జాగ్రత్త కోసం 10-20 బొక్కెన్ల నీరు తోడివేయటం మంచిది. ఒకవేళ మనిషి కానీ, ఎద్దు, ఆవు, గేదె, మేక లాంటి జంతువు కానీ, లేక 2 పిల్లులు లేక అనేక ఎలుకలు ఒకేసారి నూతిలో పడి చనిపోయినా ఆ నీరంతా అపరిశుద్ధమే. కానీ అవి ప్రాణంతో బయటకు వచ్చినప్పుడు ఆ నీరు అపరిశుద్ధం కావు. అయితే వాటి శరీరాలకు అశుద్ధ పదార్థం ఏదైనా అంటిందని రూఢి అయినప్పుడు అవి ప్రాణాలతో బయటకు వచ్చినా ఆ నీరు అపరిశుద్ధం అయినట్లే. పిచ్చుక, పావురం, కోడి, పిల్లి, ఎలుక, ముంగిస, పాము లాంటి రక్తం ప్రవహించే చిన్న జంతువులు, పక్షులు బావి నీటిలో పడి చనిపోయి బాగా ఉబ్బిపోయినా చిట్లిపోయినా ఆ నీరంతా అపరిశుద్ధమే. ఉబ్బటం అంటే నీటిలో పడటం కారణంగా ఉబ్బటం అని, చిట్లిపోవటం అంటే వాటి శరీరంపై ఉన్న వెంట్రుకలు, ఈకలు రాలిపోవుట అని అర్థం.
గాయపడి శరీరం నుండి రక్తం కానీ చీము కానీ కారుతున్నప్పుడు ఏ జంతువైనా బావిలో పడిపోతే ఆ నీరంతా అపరిశుద్ధమైపోతుంది. అపరిశుద్ధమైన బావి నీరు మరో బావిలో పడినా ఆ రెండో బావి నీరు కూడా అపరిశుద్ధమైనట్లే. ఒకవేళ ఎలుక ఏదైనా మరుగుదొడ్డి మూత్రశాల నుండి శరీరంపై ఆ అశుద్ధ పదార్థాలు పులుముకొని బయటకు వచ్చి నూతిలో పడినా, అది చనిపోయినా, ప్రాణాలతో ఉన్నా ఆ బావి నీరు మొత్తం అపరిశుద్ధమే అవుతుంది. ఆ బావి నీటి మొత్తాన్ని తోడివేయవలసిందే. ఇదే విధంగా తోక దిగిన వెంటనే ఎలుక బావిలో పడినా ఆ బావి నీరంతా అపరిశుద్ధం అయిపోతుంది. చనిపోయిన జంతువేదైనా బావిలో పడినా అది బావిలో పడి చనిపోయినట్లుగానే భావించబడుతుంది.